న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గనుల గనుడి అరెస్టు, జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న తీతీదే, భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే, సవాలుగా సైబర్ ఆధారిత మానవాక్రమ రవాణా, సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి, ప్రధాని మోదీ, వరదలు కరువు నివారణపై ఏపీతో కలిసి పనిచేస్తాం, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి హామీ, డిజిటల్ యుగంలో పొడిబారే కళ్ల సమస్యలు, వాటి లక్షణాలు, నివారణకు మార్గాలు. ఈరోజు వార్తలను చూద్దాం. గనుల గనుడి అరెస్టు. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాత పరారైన ఆయన 3 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఏపీ ఎంఎంసీ నిబంధనలు, కార్యకలాపాలు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల క్రిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందివ్వటానికి ప్రయత్నించిన వెంకటరెడ్డి ఆజూకీ లభించలేదు. అప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు ఆయనను హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశాయి. శుక్రవారం ఉదయం వెంకటరెడ్డిని విజయవాడకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చేవారికి మూలధన రాయితీ ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది తప్పనిసరని యోచిస్తోంది. ఆ మేరకు కొత్త పారిశ్రామిక విధానం ద్వారా కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానంలో తీసుకురావాల్సిన కీలక అంశాలపై సచివాలయంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సీఎం గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త పాలసీ ఎలా ఉండాలి, ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడుల ఆకర్షణలకు అనుసరించవలసిన విధానాలు ఏమిటి, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పోటీ రాష్ట్రాలలో అమల్లో ఉన్న పాలసీ నిబంధనలు ఏమిటి వంటి వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న తీతీదే. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు తీతీదే అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్ళి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని తీతీదే అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది. వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించిన అంశంపై పెనుదుమారం రేగింది. నాటి ప్రభుత్వంతో పాటు అప్పటి తీతీదే చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి తిరుమలకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 17 మంది బలి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని
ఉన్నత స్థాయి కమిటీ ఎదుట అధికారులు స్పష్టం చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో కూడిన హైపర్ కమిటీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం పరిశీలించింది. గత నెల 21న ఈ కంపెనీలో జరిగిన ఘటనలో 17 మంది చనిపోగా 39 మంది క్షతగాత్రులయ్యారు. రియాక్టర్లలో 700 లీటర్లకు పైగా మిథైల్ టెర్ట్ బూటైల్ నిల్వలు ఉండిపోవడంతో ఇప్పటి వరకు కమిటీ క్షేత్ర పరిశీలనకు వెళ్లలేకపోయింది. ఇటీవలే ఆ రసాయనాలు, ఇతర వ్యర్థాలను వేరే చోటకు తరలించడంతో అధ్యయనం చేశారు. గతంలో ప్రమాదం సంభవించిన పరవాడలోని సినర్జీస్ పరిశ్రమను బృందం పరిశీలించింది. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే. వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసుల కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తీసుకువచ్చారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 2027లో జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా అంతర్జాతీయ క్రీడా పోటీలు రాష్ట్రంలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. క్రీడా రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు. క్రీడలు, యువజన సర్వీసులపై సచివాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి గ్రామ స్థాయిలో క్రీడా మైదానాలు, నియోజకవర్గ కేంద్రాలలో క్రీడా వికాస కేంద్రాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు క్రీడా సంఘాలు, సమాఖ్యల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ గల క్రీడాకారులకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా క్రీడా విధానం ఉండాలని సూచించారు. కృత్రిమ అవయవాలు దివ్యాంగుల చెంతకే. కృత్రిమ అవయవాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నా అవి అందడానికి నెలల తరబడి జాప్యం జరుగుతూ ఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల వద్దకు వెళ్ళి అక్కడికక్కడే కృత్రిమ అవయవాలను తయారు చేసి ఒక్క రోజులోనే వారికి ఉచితంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. దీనికోసం ప్రత్యేక వాహనం, మొబైల్ ప్రోస్టెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ వ్యాన్ను అందుబాటులోకి తీసుకురానుంది. విశాఖలోని మెట్టెక్ జోన్ నుంచి ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడేలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏ దేశమైనా గొప్ప దార్శనికతను కలిగి ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో పరిశోధనలు సాధారణ పౌరులకు లబ్ధి కలిగించేలా ఉండాలని, దీనికే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను మేము 2015లో ప్రారంభించాం. ప్రస్తుతం క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత బాగా ఊపందుకుంది. దానివల్ల ఐటీ, తయారీ, ఎంఎస్ఎంఈ రంగాలతో పాటు అంకుర సంస్థలు మెరుగవుతున్నాయి. ఖచ్చితమైన వాతావరణ సూచనలను అందించేందుకు దోహదపడేలా
850 కోట్ల వ్యయంతో పూణేలో ఏర్పాటు చేసిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టంలు ఆర్కా ఆరునికలను కూడా మోదీ ప్రారంభించారు. సవాలుగా సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా. డిజిటల్ సాంకేతికతలను అడ్డుపెట్టుకుని చేస్తున్న సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణాను ప్రపంచానికి పెను సవాల్ విసురుతోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, కార్పొరేట్ మార్కెట్ వేదికలు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల వంటి సాంకేతిక సాధనాల మాటున బాధితుల్ని ఉచ్చులోకి లాగుతున్నారని పేర్కొన్నారు. ఈ నేరగాళ్లు ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, వారి కదలికలు ఏమిటనేది గుర్తించటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. దీని కట్టడికి సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా కట్టడికి జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం యుఎస్ కాన్సులేట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజ్వల సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జాతీయ స్థాయి సదస్సు గురువారం ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు హాజరై సమస్య తీవ్రత, దాని కట్టడి చర్యలపై చర్చించారు. ప్రజ్వల సంస్థ రూపొందించిన నేషనల్ యాక్షన్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, తెలంగాణ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ దీనికి హాజరయ్యారు. వరదలు, కరువు నివారణపై ఏపీతో కలిసి పనిచేస్తాం. వరదలు, కరువు నివారణ కోసం ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తామని సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ప్రపంచ బ్యాంక్ 2030 నీటి వనరుల ప్రోగ్రాం మేనేజర్, ప్రకృతి పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్స్టర్ హామీ ఇచ్చారు. 10 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజైన బుధవారం మంత్రి కొండపల్లి న్యూయార్క్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మైక్ వెబ్స్టర్తో సమావేశం సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు పని విధానాన్ని, ప్రకృతి వనరులను కాపాడటంలో ఆయన చిత్తశుద్ధిని వెబ్స్టర్ కొనియాడారు. గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన విషయాన్ని, తమకు అందిన ప్రోత్సాహాన్ని గుర్తు చేశారు. సౌరశక్తి రంగంలో తీసుకురావాల్సిన నూతన ఆవిష్కరణలపై షెల్ ఫౌండేషన్ సీఈఓ జొనాథన్ బెర్మాన్, పోర్ట్ఫోలియో అధిపతి మీరా షాతో మంత్రి కొండపల్లి సమావేశమై చర్చించారు. వాసవ్య నర్సింగ్ హోంలో 1291వ ఆరోగ్య సదస్సు. డిజిటల్ యుగంలో పొడిబారే కళ్ళ సమస్యలు అధికమయ్యాయి. అధిక సమయం కంప్యూటర్, మొబైల్ వీక్షణంతో కళ్ళ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. డిజిటల్ ఉపయోగంతో పాటు తీసుకోవలసిన కంటి జాగ్రత్తల గురించి అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల స్వప్న పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన గురువారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె పొడిబారిన కళ్ళు అనే అంశంపై ప్రసంగించారు. నిరంతరం కళ్ళలో ద్రవాలు ఊరుతుంటాయని, ఈ ద్రవాలు కళ్ళను పొడిబారకుండా రక్షించడమే కాకుండా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా కలిగే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ చేకూరుస్తాయని అన్నారు. పొడిబారే కళ్ళు 65 సంవత్సరాలు దాటిన వాళ్లలో, అలాగే మహిళల్లో షుగర్, బీపీ, ఇతరత్రా హార్మోన్లు, మందులు వాడే వాళ్లలో కనబడతాయన్నారు. కళ్ళ రక్షణకు నిమిషానికి కనీసం 14 సార్లు రెప్ప వాల్చడం ఉంటుందని, కానీ ఈ డిజిటల్ యుగంలో నిమిషానికి 4 నుండి 6 సార్లు మించి చేయడం లేదని, దానివల్ల కళ్ళు పొడిబారే సమస్య ఎక్కువ కలుగుతోందని అన్నారు. పొడిబారే కళ్ళ వల్ల కళ్ళు ఎర్రబట్టం, దురద, నొప్పి, కళ్ళ అలసట, మంట, చూపు మసకగా మారడం, కళ్ళలో ఇసుకపడ్డ ఫీలింగ్, చూపులో తేడా వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కంప్యూటర్, ల్యాప్టాప్ ముందు పనిచేసే వాళ్ళు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు వాటి వంక చూడకుండా 20 అడుగుల దూరంలో ఉన్న వాటి వైపు దృష్టి మళ్లించి చూడాలన్నారు. బ్యాక్గ్రౌండ్ మరి గజిబిజి రంగులతో కాకుండా సింపుల్ కలర్స్తో ఉండేలా డిజిటల్ స్క్రీన్స్ కానీ, పుస్తకాలు కానీ ఉండాలన్నారు. పొడిబారిన కళ్ళు ఉండేవాళ్ళు మంచినీళ్లు ఎక్కువగా తాగాలని,
పళ్ళు ఇతర శాకాహారం ఎక్కువ తీసుకోవాలని, మాంసాహారం తక్కువగా భుజించాలని ఆమె పేర్కొన్నారు. పొడిబారిన కళ్ళు గురించి నిర్లక్ష్యం పనికిరాదన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జనసేనలోకి వైకాపా కీలక నేతలు. మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, రోసయ్య చేరిక. విజయనగరం నుంచి మరికొందరు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. కాల్పుల విరమణను అంగీకరించం. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన నెతన్యాహు. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్ నేటి నుంచే. మకావు ఓపెన్ క్వార్టర్స్లో శ్రీకాంత్. మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకువెళ్లారు. యువ భారత్ క్లీన్ స్వీప్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం మూడో వన్డేలో యువ భారత్ 7 పరుగుల తేడాతో ఆసీస్పై విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.